వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎంపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లే డోర్ డెలివరీ చేయలేకపోతున్నారు. అలాంటిది వికలాంగులు వృద్ధులకు ఇంటికి రేషన్ సరుకులు తీసుకొచ్చి ఇస్తామంటే నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. ఒక పక్క కొత్తగా 6,000 రేషన్ షాపులు మంజూరు చేస్తామని చెప్పుకుంటూ చంద్రబాబు తన ప్రసంగాల్లో మాత్రం రేషన్కి బదులు టీబీటీ ద్వారా డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. ఈ రేషన్ షాపులను ఒక్కోటి 5 లక్షలకు వేలంపాట ద్వారా అమ్మడానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు. అదే జరిగితే ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ గుర్తు చేశారు. ఆయన చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వీళ్ళందరికీనంట డోర్ డెలివరీ తీసుకెళ్లి ఇద్దామని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఉన్న వాలంటీర్లని తీసేశారు, మీరు ఇప్పుడు పెన్షన్లే డోర్ డెలివరీ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళనే డైరెక్ట్గా నేరుగా మీరు సచివాలయాలకు వచ్చి తీసుకోమని మీరు హుకుం జారీ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్న సచివాలయంలో అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు డోర్ డెలివరీ ఎవరు తీసుకుని వెళ్ళి పెన్షన్ ఇవ్వట్లేదే. మరి అలాంటిది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కంటే వీళ్ళు డోర్ డెలివరీ తీసుకెళ్లి రేషన్ ఇస్తారంట. ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారని అడుగుతున్నా. ఏది సక్రమంగా చేసే కార్యక్రమం లేదు. ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేస్తా ఉన్నారు. వీళ్ళంతా ఎవరండి? నిరుద్యోగులు. నిరుద్యోగుల్ని మాఫియా కిందన అభివర్ణించిన మహా గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగుల్ని ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఆన్ చేయమ్మా. మరి ఈ రకంగా మాట్లాడుతూ ఆయన సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే చెప్పారు. ఏమని చెప్పారనంటే, చంద్రబాబు నాయుడు జామాత దశమగ్రహ అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు నేను యాక్టర్నే, నాకన్నా గొప్ప నటుడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.